హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఛానల్. నేను మీ చార్మి. వామ్మో ఇదేంటి అనే విధంగా ప్రజెంట్ దివ్యల మాధురి అదేవిధంగా దువ్వాడ శ్రీనివాస్ చేస్తున్నారు అనుకోవచ్చు. అయితే వీళ్ళిద్దరికీ సంబంధించి నేను స్టార్టింగ్లో చెప్పినప్పుడు కూడా ఇది ఎపిసోడ్ వైజ్గా ఒక సిరీస్ లాగా నడుస్తుందని, ఫస్ట్ సిరీస్ మొన్నటి వరకు మధ్యలో ఆగిపోయింది, మధ్యలో మనము కొంచెం డిస్ట్రాక్ట్ అయిపోయి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాం. మళ్ళీ సీజన్ సెకండ్ అనమాట, ఇది పార్ట్ 2 అనమాట. ఇన్ని రోజులు అటు దువ్వాడ వాణి అయితే అటు ఆయన పైన తిట్టడము, ఆయనని కొట్టడము, ఆయనతో మాట్లాడడము ఇలా ఎన్నో విన్నాం. దాని తర్వాత వీళ్ళిద్దరికి సంబంధించి వాళ్ళిద్దరి ప్రేమ వ్యవహారం గురించి కూడా విన్నాం. కానీ ఇప్పుడు కొత్త ట్విస్ట్ అనమాట. కొత్తింటికి వెళ్ళబోతున్నారు వీళ్ళిద్దరు. అయితే రీసెంట్ గానే దివ్యల మాధురికి సంబంధించిన ఇన్స్టా ప్రొఫైల్లో, అదేవిధంగా ఇన్స్టాలో తను చేసే రీల్స్లలో ఎక్కువగా ఒక ఇల్లు, ఒక కారు కనిపిస్తూ ఉంది. అయితే ఆ కారుకి సంబంధించి, ఆ ఇంటికి సంబంధించి మాట్లాడుకుంటే ప్రజెంట్ ఇక్కడ మీరు వెనకాల చూసుకోవచ్చు ఏ ఇల్లు గురించి నేను మాట్లాడుతున్నా. అదే ఇంటి ముందట వీళ్ళిద్దరూ కలిసి షికార్లు కొడుతున్నారు. అంటే అదేదో షికార్లు అంటే ముచ్చట్లు పెట్టుకోవడము అలా కాదు. ఫస్ట్ దివ్యల మాధురి ముందుకొచ్చి స్కూటీ పైన వచ్చింది. స్కూటీ పైన వచ్చిన తర్వాత కొద్దిసేపటికి దువ్వాడ శ్రీనివాస్ ఎక్కి అక్కడే చక్కర్లు కొడుతూ ఉన్నారు. స్కూటీ పైన వీళ్ళిద్దరూ చేస్తున్న ఏదైతే షో ఉందో దానికి సంబంధించి ప్రజెంట్ నెట్టింట ఈ వీడియో వైరల్ అయింది. ఎందుకంటే ఇప్పటికే వాళ్ళ భార్యకి సంబంధించిన వివాదం తేలలేదు. అటు కోర్టు కూడా దానికి సంబంధించి ఎలాంటి నిజాలను ఇంకా బయట పెట్టలేదు. అలాంటిది అన్ని పక్కకు పెట్టి ప్రజెంట్ ఇంకొక అమ్మాయితోని ఆయన తిరగడము, వీటన్నిటి గురించి ఎక్కువగా వినిపిస్తోంది. ఇక ఈ వీడియో వైరల్ అవ్వగానే అసలు ఆ ఇంటి గురించి కొంచెం ఇన్వెస్టిగేషన్ చేయగా ఆ ఇంటి పేరు ఏమనుందో తెలుసా? దువ్వాడ మాధురి. నిజానికి ఆమె పేరు దివ్యల మాధురి. దాన్ని అలా కాకుండా దువ్వాడ ఇంటి పేరు చేసి దువ్వాడ మాధురి అని రాసి ఆ ఇంటికి సంబంధించిన అక్కడైతే పెట్టుకున్నారు. అదే కాకుండా తాను ఆ ఇంటి దగ్గర ఎన్నో వీడియోస్ చేసింది. కొత్తింటికి వెళ్ళబోతున్నాను అనే విధంగా కొన్ని వీడియోస్ కూడా చేసింది. ఇక కొత్తింటికి సంబంధించి ఎప్పుడు శ్రీనివాస్ రాబోతున్నానని అడగ్గా నాకు తెలియదండి అని చెప్పింది. తెలియదండి అని చెప్పిన కొద్ది రోజులకే ఇది రిజల్ట్. సో ఇండైరెక్ట్ గా తనకి తెలిసినప్పటికీ కూడా బయటకు అఫీషియల్ గా చెప్పలేదు అనుకోవచ్చు. అయితే ఇప్పుడు వీళ్ళిద్దరికి సంబంధించిన వీడియో తెగ వైరల్ గా మారింది. వైరల్ అయిన దానికి సంబంధించి దువ్వాడ మాధురి అని ఇంటికి రాశారు అని చెప్పాను కదా. అయితే దాని గురించి అటు దువ్వాడ వాణి అయితే ఆయన పైన విరుచుకుపడడానికి అయితే వచ్చింది. ఇక ఫ్యామిలీ మొత్తం కూడా దానిపైన వాళ్ళిద్దరి పైన దుమ్మెత్తి పోస్తున్నారు. కొంతమంది వీళ్ళిద్దరి జంటను చూసి చూడముచ్చటగా ఉన్నారు అంటూ కొంతమంది అంటున్నా కూడా చాలా మంది అయితే దుమారం లేపుతున్నారు అనుకోవచ్చు. మొత్తంగా చూసుకుంటే మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఎలా ఉంటుందో, నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా ఎంత రసవత్తరంగా ఉంటుందో అని చెప్పేసి నెటిజన్స్ చాలా మంది వీళ్ళిద్దరికి సంబంధించి వీళ్ళిద్దరి అఫేర్ గురించి అయితే మాట్లాడుకుంటున్నారు.